परया काञ्चीपुरया पर्वतपर्याय पीनकुचभरया परतन्त्रावयमनया పంకజసబ్రహ్మచారిలోచనయా. కమలములు వంటి కన్నులు గలది, పర్వతములకు మారు పేరైన స్తనముల బరువుతో కాంచీ నగరమును తన నగరముగా చేసుకొని ఉన్న కామాక్షీదేవి చేత దాసులుగా చేయబడి ఉన్నాము. పరయ శ్రేష్ఠురాలైన కాంచీపురయ కాంచీపురమునే తన నగరముగా చేసుకొని ఉన్న పర్వతపర్యాయ పీనకుచభరయ పర్వతవాచి శబ్దములకు పర్యాయమైన కుచ శబ్దముచే చేయబడు స్తనముల బరువు కల పంకజస బ్రహ్మచారి లోచనయ కమలములకు సహపాఠులైన కన్నులు గల ఈమె శ్రీ కామాక్షి చేత వయం మేము పరతంత్రః దాసులమై స్మః ఉన్నాము. కాంచీనగరమునే తన నగరముగా చేసుకొని పర్వతములకు మారుపేరైన స్తనముల బరువుగల కమలములు వంటి కన్నులు గల ఈ కామాక్షీదేవి చేత మనందరం కూడా దాసులుగా చేయబడి ఉన్నాము. బ్రహ్మాండము లోపల పిండాండము, పిండాండము లోపల ప్రాణేంద్రియాత్మక సూక్ష్మ శరీరము, దాని లోపల కరుణ శరీరము, దానికి లోపల ప్రత్యాగ్మత ఉన్నది. ఆ జీవునకు వెలుపల తోల జ్ఞానము, దానికి వెలుపల సూక్ష్మ శరీరము, దానికి బహిరంగముగా స్థూల శరీరము, అట్టి స్థూల శరీరములన్నిటికీ ఆవరణముగా బహిరంగముగా బ్రహ్మాండము, దాని కావల మూల విద్య, దాని కావల పరమాత్మ ఉన్నాడు. ఈ పరమాత్మయే పర అను పేరు గలదు. అంతేకాదు దేవాలయం నందు గల యొక్క విగ్రహమును కూడా తన స్థూల దేహముగా అభిమానించుట మరొక వింత. ఆ స్థూల దేహ విగ్రహమునకు కన్నులున్నవి. అవి పంకజస బ్రహ్మచారులు అనగా పంకజస దృశ్యములు అని చెప్పడం వలన పంకజస బ్రహ్మచారి లోచనయ అను అలంకారము ఉన్నది. కమలములు వంటి కన్నులు గలది, పర్వతములకు మారుపేరైన స్తనముల బరువుతో కాంచీ నగరమును తన నగరముగా చేసుకొని ఉన్న కామాక్షీదేవి చేత దాసులుగా చేయబడి మనందరం ఎల్లకాలము ఉండాలి.